యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, అమ్మాయి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇట్ట రాత్రి పూట ఒంటరిగా వెళ్ళడం ఏంట్రా? అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తే సరిపోయేది కదా. సరే, అవన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. టైం లేదు. నేను అర్జెంటుగా వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తానమ్మా. ఫోన్ ఇప్పుడు చేస్తుందేంటి? ఎవరు మామ్? రేణుక. సరే, స్పీకర్ పెట్టి మాట్లాడు. హాయ్ రేణుక, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని కాల్ చేసిన. ఏంటది? రాజు ఇప్పుడే ఇక్కడి నుంచి హడావిడిగా బయలుదేరిండు. మిగతానికే వస్తుండు. ఇక్కడికి వస్తున్నాడా? ఎందుకు? అమ్మాయి గారు అక్కడ ఉన్నారంట కదా, తీసుకొచ్చేయడానికి. ఇక్కడుందా? రూప్ ఇక్కడికి రాలేదే. అంటే అమ్మాయి గారు మీ ఇంట్లో ఉన్న విషయం మీకే తెలవదా? రాజు టెన్షన్ పడుకుంటూ ఈ నుంచి బయలుదేరిండి అంటుంటే రూప ఖచ్చితంగా గడుండబట్టే. ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, రాజుని మీ ఇంట్లోకి రానియకుండా లాక్ చేయండి. గప్పుడే గా ఇంటితో లింకు తెగిపోతుంది. ఉంటామలా. ఇక ఈ రోజుతో రూప పిడ విరుగుడైపోతుంది. రూప ఖచ్చితంగా మన ఇంట్లోకి ఎంటర్ అయ్యే ఉంటుంది. వీధి గుమ్మంలోంచి కాకుండా దొట్టిదారిలో లోపలికి దూరిందేమో. డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటుంది. పద చూద్దాం. దీపక్, ఏమైంది? ఏం లేదు తమ్ముడు, ఎవరో పిలిచినట్టుంటేను. నేనేం పిలవలేదక్క. నీకుంట్లో ఎలా ఉంది తమ్ముడు? పర్వాలేదు. ఏంటి అమ్మాయి గారు ఇది? నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? నాన్నకి బాగా లేదని తెలియగానే తట్టుకోలేకపోయాను రాజు. అందుకే వెనక ముందు ఆలోచించకుండా వచ్చేసాను. అమ్మాయి గారు, ఇంకెప్పుడు ఇలా చేయకండి. పెద్దయ్య గారికి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది. దిగండి. రాజు, నువ్వు కరెక్ట్గా దొరికావురా. తప్పించుకోవడానికి వీలు లేకుండా నిన్నెలా ఇరికిస్తానో చూడు. ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్. అక్క, వద్దన్నా వినకుండా చెకప్కి తీసుకొస్తున్నావు.
నాకు అసలు ఈ హాస్పిటల్ వాతావరణం అంటేనే పడదు. నమస్కారం అయ్యగారు. అయినా అసలు నాకు ఇప్పుడు నమస్తే ఏమైందని? నేను బాగానే ఉన్నాను కదా. తమ్ముడు, మనం అందరం చూడ్డానికి పైకి నమస్కారం సార్. ఆరోగ్యంగానే కనిపిస్తాం. లోపల మన గుండె కూడా హెల్దీగా ఉండాలి కదా. మొన్న నువ్వు హుషారుగా మెట్లు దిగుతున్నప్పుడే కదా మావయ్య సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు సమయానికి హాస్పిటల్కి రాబట్టి మీరు సేవ్ అయ్యారు. అందుకని నీకు ముందు జాగ్రత్తగా ఇంకోసారి టెస్ట్లన్నీ చేయిద్దామని తీసుకొచ్చాను. మహా అయితే కొంత టైం వేస్ట్ అవుతుంది, డబ్బు ఖర్చవుతుంది. అంతకంటే మనకి జరిగే నష్టం ఏముంటుంది? ఆరోగ్యం కోసం ఎంత నష్టాన్నైనా భరించాలి తమ్ముడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మావయ్య, ఒక సాధారణ కార్మికుడికి ఆరోగ్యం పాడైతే అతని కుటుంబం మాత్రమే ఇబ్బంది పడుతుంది. అదే మీ ఆరోగ్యం పాడైతే మీ మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి మావయ్య. మీరందరూ నా మీద, నా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. అదేంటి తమ్ముడు, మాకు నువ్వు కాక ఎవరున్నారు చెప్పు? నువ్వు బాగుంటేనేగా మేము సంతోషంగా ఉండగలం. నమస్కారం బాబు గారు. అక్క, మా మీద ఇంకా కోపం పోలేదా బాబు? మమ్మల్ని పలకరించడానికి నీకు సిగ్గనిపించట్లేదా అప్పలనాయుడు? అసలు ఏ ముఖం పెట్టుకుని మాకెదురు పడుతున్నావు? నీ కొడుకు నమ్మిన బంటునంటూ మా మావయ్యకి వెన్నుపోటు పొడిచాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నీచుడు నీ కొడుకు. అమాయకురాలైన నా మేనకోడలికి మాయ మాటలు చెప్పి వల్ల వేసుకున్నాడు. మాకెవ్వరికీ కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా దాని మెళ్ళో తాళి కట్టాడు. మా తమ్ముడి ఇష్టానికి వ్యతిరేకంగా రూపని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి పని చేసినందుకు నా తమ్ముడు ఎంత బాధపడుతున్నాడో నీకేం తెలుసు? ఆ బాధతోనే కదా మా మావయ్యకి ఆరోగ్యం పాడైంది. తమ్ముడు, వీడితో మాట్లాడి వెళ్దాం పద. మావయ్య, బాబు గారు, మావయ్య, తమ్ముడు, తమ్ముడు, బాబు గారు. అప్పలనాయుడు, ఎంత పొగర్రా నీకు? నువ్వెంత, నీ బ్రతుకెంత? ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకుని బ్రతికేవాడివి నువ్వు తాగే మురికి నీళ్లు నా తమ్ముడికిస్తావా? ఇలాంటి నాటకాలు ఆడే కదరా నువ్వు, నీ కొడుకు నా తమ్ముణ్ణి బుట్టలో వేసుకుంది. ఇలాంటి దొంగ ప్రేమలు చూపించే కదరా నీ కొడుకు నా మేనకోడల్ని లేపుకుపోయింది. మీరు చేసిన నమ్మక ద్రోహానికే కదరా నా తమ్ముడికి ఈ గుండెపోటొచ్చింది. మీలాంటి దుర్మార్గుల నీడ కూడా నా తమ్ముడి మీద పడ్డానికి వీల్లేదు. పో అవతలికి. కోప్పడకండి అమ్మా. మా రాజు ప్రాణం పైన తప్పు చేసే మనిషి కాదు. అవును, వాడు ఏ తప్పు చెయ్యలేదు. వాణ్ణి పనిలో పెట్టుకుని మేమే తప్పు చేశాం. అది కాదమ్మా. మాట్లాడించాలు పో. అక్క, తన్ని వెళ్ళనివ్వండి. ఇలాంటి వాళ్లని ఊరికే వదలకూడదు తమ్ముడు. గుండు కొట్టించి గాడిద మీద బస్తీ అంతా ఊరేగించాలి. అప్పుడు గాని వీళ్ళకి బుద్ధి రాదు. వద్దక్క, ఆ పాపం మనకొద్దు. తప్పు చేసిన వాళ్ళకి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడు. పదండి. Di da da di.
క్లాత్. నేను వేస్తానులే తమ్ముడు. ఇదేంటి, అమ్మ సడన్ గా కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయింది? ఏం జరిగింది? ఏమైందక్క? నమస్కారం సార్. నమస్కారం. రండి సార్. సిస్టర్ చెప్పండి. ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకెళ్లారు కదా, ఎక్కడ? ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తున్నారండి. ఏంటి మమ్మీ, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను దాన్ని చూశాన్రా. దేన్ని చూసావు? ఆ రూప వాళ్ళ అమ్మరా. ఇందాక విరూపాక్షిని చూశాను. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? అత్త ఇంకా బ్రతికే ఉందా? నువ్వు సరిగ్గానే చూసావా? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవురా. అది విరూపాక్షే. ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఉంది. ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? అసలు ఉందో లేదో అని అన్నావు కదా, మరిప్పుడు మళ్ళీ కనిపించడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదురా. అదసలు ఈ భూమి మీదే లేదనుకున్నాను. ఇప్పుడు నా కంటపడింది. తను గాని మీ మామయ్య కంటపడితే మన జీవితాలు తలకిందులైపోతాయి. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? చెప్తాన్రా, జరిగిందంతా చెప్తాను. ఆ రోజు ఏమైందంటే, వెళ్తున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను. నా వైపున్న నిజాన్ని నీ వైపున్న అబద్ధం మింగేసింది. నా వైపున్న నిజాయితీని నీ వైపున్న మోసం మైలపరిచింది. ఏలుకో ఈ రాజ్యాన్ని, అనుభవించు ఈ ఐశ్వర్యాన్ని. ఈ రోజు నుంచి నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలవా? లేదు. ఒక కాపురాన్ని కూల్చిన పాపం కార్చిచ్చులా నీ గుండెని దహించి వేస్తూనే ఉంటుంది. విరూపా, ఏంటి ఇది? మధ్యలో నేనేం చేశానే? ఏం చేయలేదు. నువ్వు స్నేహితురాలివని నమ్మి నీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టి నీ వల్ల నరకాన్ని చూశాను. ఇది దేవాలయం అనుకున్నాను, దేవుడి నీడలో ఉన్నాననుకున్నాను. కానీ ఆ దేవుడే నాకు వరాలిస్తుంటే బోర్వలేక శాపాలిచ్చేంత పాషాఢంగా మార్చేశావు. ఎంత స్వార్థం నీది, ఎంత నమ్మక ద్రోహం నీది. నీకు దక్కని సౌభాగ్యం నాకు దక్కినందుకు ఈర్ష్యతో అసూయతో రగిలిపోయి ఈ రోజు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు. ఇంకా నేనేం చేశానని అడుగుతున్నావా? విరూపా, నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావే. నేను కూడా నీ కాపురం ఇలా అయినందుకు లోపలే చాలా కుమిలిపోతున్నాను. ఈ ఇంటిని విడిచి ఇల్లాలే వెళ్ళిపోతే ఇక ఈ ఇల్లు ఎవరు చూసుకుంటారని
లోపలే దిగులు పడుతున్నాను. నువ్వు వెళ్తే రూప పరిస్థితి ఏంటి, నా తమ్ముడి పరిస్థితి ఏంటి, అసలు నువ్వెలా బ్రతుకుతావే? ఇది విశాలమైన ప్రపంచం. విజయాంబిక లాంటి కాలనాగులే లేని చోటుకి వెళితే ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను వెళ్ళిపోయినా నా ఉసురు మాత్రం ఊరికే పోదు. ఇదే పరిస్థితి నీకు రాకుండా పోదు. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? నీ దురదృష్టానికి నన్ను బాధ్యురాల్ని చేస్తావేంటే? నీ తలరాత ఇంతేనని సరిపెట్టుకుని వెళ్ళిపోకపోతే నా మీద దుమ్మెత్తిపోస్తావేంటే? విజయాంబిక, నాకీ దురదృష్టాన్ని అంటగట్టిందెవరు? నువ్వు కాదా? నా తలరాతని మార్చి రాసిందెవరు? నువ్వు కాదా? ఆస్తి కోసం, పదవి కోసం, స్వార్థం కోసం అడ్డుగా ఉన్నానని నన్ను బలిపశువుని చేశావు. నా బిడ్డని నా నుంచి దూరం చేశావు. నా భర్తే నన్ను గెంటేసేలా చేశావు. కానీ దురదృష్టం ఎంతో కాలం ఉండదు. నా తలరాతని నేనే మార్చుకుని మళ్ళీ నీ రాత మార్చడానికి వస్తాను. అది గుర్తుపెట్టుకో. చూడు, నాకు ఏ సంబంధం లేదు. ఇందులోకి నన్ను లాగొద్దు. నీకు సంపదని అనుభవించే యోగం లేదు. ఈ సౌభాగ్యాన్ని పొందే భాగ్యం లేదు. అందుకే ఇలా జరిగింది. దానికి నేను బాధపడుతున్నాను. బాధపడుతున్నావా? సంతోషపడుతున్నావు. వికృతమైన వేదిక మీద ఒక పిశాచల్లా ఆనందంతో వెలియ తాండవం చేస్తున్నావు. నా సౌభాగ్యాన్ని నాకు దూరం చేసి ఐదో తనం ఉన్నా సరే నువ్వు వైధవ్యాన్ని అనుభవిస్తావు. పుణ్యస్త్రీగా పైకి కనిపిస్తూ భర్త లేని ముత్తైదువుగా ఏకాకిగా జీవితాన్ని జీవిస్తావు. ఏ శాపం పెడుతున్నావా? అవును, భర్తే దైవంగా భావించే పతివ్రతల శాపం ఊరికే పోదు విజయాంబిక. ఆ దైవాన్ని కూడా రాయిగా మార్చి నాకు కాకుండా చేసి నన్ను నా కుటుంబం నుంచే వెలివేసేలా చేసి ఇప్పుడు నువ్వు నీతి మంత్రాల్లా నటిస్తే నేను మాత్రం అర్థం చేసుకోలేననుకున్నావా? నా భర్త నిన్ను గుడ్డిగా నమ్మాడు. నిన్ను ఒక్కగా కన్నా పెంచిన తల్లిగా చూశాడు. అది అలుసుగా తీసుకొని నా భర్తని నీ మాట వినేలా చేసుకొని నన్ను దూరం చేయడంలో తాత్కాలికంగా నువ్వు విజయం సాధించావు. అయ్యో, ఏం ఆరోపణ విరూపా? నువ్వింత దారుణంగా నన్ను మాట్లాడుతుంటే విని భరించలేకపోతున్నాను. నువ్విప్పుడు గెలిచి ఉండొచ్చు, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ క్షణం నా భర్త నిన్ను చూసే చూపు ఎలా ఉంటుందో నేనిప్పుడే ఊహించుకోగలను. ఈలోపు ఒక్కటి గుర్తు పెట్టుకో విజయాంబిక, నా భర్తకి నా పసిబిడ్డకి నేను దూరమే వెళ్తున్నాను. ఆ సూర్యుడిలాగా వెలుగుని, ఆ చంద్రుడిలాగా వెన్నెలని, ఈ తల్లి మనసుని ఈ ఇంటి చుట్టూ దిగ్బంధనం చేసి వెళ్తున్నాను. నా బిడ్డకి గాని నా భర్తకి గాని ఎలాంటి అపకారం తలపెట్టినా క్షణాల్లో నాకు తెలిసిపోతుంది. ఆ రోజు నీకు అదే ఆఖరి రోజు అవుతుంది. నీ అకృత్యాలన్నిటికీ ఆ రోజే భూస్థాపితం కూడా అవుతుంది. నా భర్త మీద, నా బిడ్డ మీద ఏక వాలిన ఈ విరూపాక్షి విజృంభించి నీ అంతం చూస్తుంది. వెళ్తున్నాను, అశోకవనానికి వెళ్తున్నాను. అగ్ని ప్రవేశం చేయాల్సిన అవసరం రాకుండానే ఈ అయోధ్యకు వస్తాను. ఆలోపే రాక్షస సంహారం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. విరూపా, ఈ విరూపాక్షి మళ్ళీ తిరిగి రావడం జరిగితే నా తమ్ముడికి నా గురించి పూర్తిగా తెలిసిపోతుంది. ఆ రోజు విరూపాక్షి శాపం తగలక తప్పదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అంటే విరూపాక్షి ప్రాణాలతో ఉండకూడదు. రేయ్, ఎమ్మెల్యే భార్య
ఒంటరిగా బయలుదేరింది. మూడో కంటికి అనుమానం రాకుండా దాన్ని చంపేసి శవాన్ని కూడా మాయం చెయ్యాలి. నువ్వు కోరినంత డబ్బు పారేస్తాను. అందరి దృష్టిలో అది ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టు, కానీ నా దృష్టిలో అది ఎప్పుడో చనిపోయింది. కానీ ఈరోజు నాకది కనబడింది అంటే ఏదో జరగరాంది జరుగుతుందేమోనని భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ. ఇప్పుడేమంత కొంపలు మునిగిపోయాయని భయపడుతున్నావు? విరూపాక్షిని నేను చూసేశాన్రా, కానీ తనసలు ఎలా బ్రతికింది అది అర్థంగాకే తల పగిలిపోతోంది. అక్క